తెలుగు రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ధృవతార అయితే ఆయన నీడలా వెన్నుండే ఒక వ్యక్తి సూర్యుడు. వైఎస్ఆర్ వెనుక సూర్యుడు అనే మాట అప్పట్లో బాగా ప్రచారంలో ఉండేది. ఒక సీఎంకు కుటుంబం తర్వాత అన్ని తానే అయిన సూర్యుడు ఎవరు? ఒక సాధారణ వ్యక్తి వైఎస్కు రైట్ హ్యాండ్గా ఎలా మారారు? ఆయన జీవితంలో దాగున్న ఆసక్తికరమైన మలుపులు, ఒక కాన్స్పిరెన్సీ థియరీని తలపించే విశేషాలతో కూడిన కథ ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభావం వెలుగుతున్న సమయంలో ఆయన పక్కనే ఎప్పుడూ ఒక వ్యక్తి కనిపించేవారు. తెల్లని దుస్తులు, కంచుకంఠం, తీక్షణమైన చూపులతో ఉండే ఒక వ్యక్తి సూర్యుడు. ఆయన అసలు పేరు సూర్యనారాయణ రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడికి వెళ్ళినా, అది అసెంబ్లీ అయినా, పాదయాత్ర అయినా లేదా విదేశీ పర్యటన అయినా సూర్యుడు అక్కడ ఉండాల్సిందే. కేవలం ఒక్క పర్సనల్ అసిస్టెంట్గానే కాకుండా వైఎస్ఆర్ ఆత్మగా భావించే కేవీపీ రామచంద్రరావు తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న వ్యక్తిగా సూర్యుడు గుర్తింపు పొందారు. సూర్యుడు వైఎస్ఆర్కు దగ్గర చేరిన తీరు ఏదో సీన్లా అనిపిస్తుంది. సీనియర్ నేత సాయి ప్రతాప్ చెప్పిన దాని ప్రకారం ఈ కథ పులివెందులలో మొదలైంది. అప్పట్లో వైఎస్ఆర్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్గా ఉండేవారు. ఒకరోజు వైఎస్ఆర్ సాయి ప్రతాప్ కలిసి కూర్చొని ఉన్నప్పుడు నిక్కరు వేసుకుని ఒక నల్లని కుర్రోడు అక్కడికి వచ్చాడు. సార్, నేను మీ దగ్గర బాడీగార్డ్గా ఉంటాను అని ఆ కుర్రోడు అడిగాడు. దానికి వైఎస్ఆర్ నవ్వుతూ, పిల్లోడా, నువ్వు బాడీగార్డ్ ఏంట్రా అని సరదాగా అంటూ, నువ్వు నా బాడీగార్డ్ కావాలని అనుకుంటే ఎదురుగా ఉన్న ఒక రాతి గోడను చూయించి పరిగెత్తికెళ్ళి ఆ గోడకి నీ తల కొట్టుకో అని వైఎస్ఆర్ సవాల్ విసిరాడు. ఎవరు ఊహించని విధంగా ఆ కుర్రోడు వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుని వెళ్లి ఆ రాతి గోడకు తన తలను బలంగా కొట్టుకున్నాడు. తల చీలి రక్తం కారుతున్నా సరే మొండుగా నిలబడ్డాడు. ఆ కుర్రోడి అంకిత భావాన్ని, మొండుతనాన్ని చూసి ఆశ్చర్యపోయిన వైఎస్ఆర్ వెంటనే ఆయనే స్వయంగా కుట్లు వేసి, ఆ రోజు యు హ్యావ్ బీన్ అపాయింటెడ్ అని చెప్పారు. అలా సూర్యుడు ప్రయాణం వైఎస్ఆర్తో మొదలైంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సూర్యుడు ప్రాముఖ్యత ఆకాశాన్ని తాకింది. ఆయన కేవలం ఒక బాడీగార్డ్గానే కాదు, వైఎస్ఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. విజయమ్మ పక్కన లేని సమయాల్లో వైఎస్ఆర్ ఆహారం, ఆరోగ్యం, మందుల విషయంలో సూర్యుడు అన్నీ తానే చూసుకునేవారు. ముఖ్యమంత్రిని ఎప్పుడు నిద్రలేపాలి, ఎవరిని కలవాలి అనేవి సూర్యుడు కనుసన్నులోనే జరిగేవి. ఒక దశలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్ అపాయింట్మెంట్ కోసం సూర్యుడి చుట్టూ తిరగాల్సి వచ్చేది. వైఎస్ఆర్ మనసులో ఏముందో సూర్యుడికి ముందే తెలుస్తుందని అంటారు. అంతటి నమ్మకాన్ని ఆయన సంపాదించుకున్నారు. సూర్యుడు బయటికి చాలా కఠినంగా, రౌద్రంగా కనిపించినా ఆయన మనసు చాలా మెత్తనిదని సన్నిహితులు చెబుతూ ఉంటారు. 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదం వైఎస్ఆర్ జీవితాన్ని అంతం చేయడమే కాకుండా సూర్యుడు జీవితాన్ని కూడా తలకిందులు చేసింది. నిజానికి వైఎస్ఆర్ ఎక్కడికి వెళ్ళినా సూర్యుడు వెంట ఉండేవారు. కానీ ఆ రోజు మాత్రం సూర్యుడు ఆ హెలికాప్టర్లో లేరు. దీని వెనుక అనేక కాన్స్పిరసీ థియరీలు ప్రచారంలో ఉన్నాయి. సాధారణంగా వైఎస్ఆర్ పక్కన సీటు సూర్యుడిదే. కానీ ఆ రోజు అప్పటి పర్సనల్ సెక్రటరీ, ఏఎస్ సబ్ స్టానియల్ అసిస్టెంట్ పి సుబ్రహ్మణ్యం, సెక్యూరిటీ ఆఫీసర్ వెళ్లారు. సూర్యుడు ఎందుకు వెళ్ళలేదు అనే దానిపై భిన్న కథనాలు ఉన్నాయి. కొందరు ఆయనకు ఆరోగ్యం బాలేదని అంటే, మరికొందరు ఏదో ముందు గ్రహించి వెళ్ళలేదని అనుమానాలు వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ మరణానంతరం జరిగిన సిబిఐ విచారణలో కూడా సూర్యుడును విచారించారు. తన యజమాని మరణం తర్వాత సూర్యుడు తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. గడ్డం పెంచి చాలా కాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్ మరణం తర్వాత సూర్యుడు రాజకీయం నుంచి దాదాపుగా తప్పుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత కూడా సూర్యుడు ఆయన వెంట పెద్దగా కనిపించలేదు. మధ్యలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆయనను టీడీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నించారని, కానీ అది కార్యరూపం దాల్చలేదని సమాచారం. వైఎస్ఆర్ ఉన్నప్పుడు అంతటి పవర్ ఎంజాయ్ చేసిన సూర్యుడు ఆ తర్వాత హైదరాబాద్లోని గాయత్రి నగర్లో సాదాసీదా జీవితాన్ని గడిపారు. ఒకప్పుడు చక్రం తిప్పిన వ్యక్తి చివరకు తన యజమాని జ్ఞాపకాలతోనే కాలం వెల్లదీశారు. తన కుమారుడి వివాహం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కుమార్తె వైవాహిక జీవితంలోనూ ఇబ్బందులొచ్చాయి. ఏకంగా అతని అల్లుడు డాక్టర్ సురేందర్ రెడ్డి హత్యాయత్నం సైతం చేశాడు. తన కూతురు, అల్లుడు వేధిస్తున్నారంటూ గతంలో సురేందర్ రెడ్డి మీద గృహహింస కేసు పెట్టడం కూడా జరిగింది సూర్యుడు. ఆ కేసును విత్డ్రా చేసుకోవాలంటూ సురేంద్రనాథ్ రెడ్డి పలుమార్లు సూర్యుడి మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. ఎంత చెబుతున్నా కేసు ఉపసంహరించుకోకపోవడంతో కోపం పెంచుకున్న సురేంద్రనాథ్ జూబ్లీహిల్స్ లోని సూర్యుడి ఇంట్లో క్రికెట్ బ్యాట్ తో కొట్టి హత్యాయత్నం చేశాడు. దీంతో సూర్యుడి కుమార్తె గంగా భవానీ ఫిర్యాదు మేరకు సురేంద్రనాథ్ రెడ్డిపై మర్డర్ అటెంప్ట్ కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఇలా వైఎస్ఆర్ బతుకున్న ఒక వెలుగున వ్యక్తి, రాష్ట్రంలో పవర్ను అనుభవించిన వ్యక్తి, ఆ తర్వాత అనేక కష్టాల బారిన పడ్డారు.
సూర్యుడు కథ వింటే ఒక విషయం స్పష్టమవుతుంది. అది అచంచలమైన విశ్వాసం. ఒక సాధారణమైన కుర్రోడు తన ప్రాణాలకు తెగించి తన యజమాని నమ్మకాన్ని గెలుచుకోవడం, ఆ తర్వాత నీడలా వెన్నుంటే ఉండడం సామాన్య విషయం కాదు. రాజకీయాల్లో ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఉన్నా సూర్యుడి వంటి పాత్రలు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. వైఎస్ఆర్ పేరున్నంత వరకు ఆయన వెనుక ఉన్న ఆ సూర్యుడి పేరు కూడా తెలుగు రాజకీయ చరిత్రలో నిలిచిపోతుంది.